చేపల కూర ఎలా ఉందో చూసి చెప్పరా బామ్మరిది. అబ్బా బాబా బాబా బా చూస్తానాగయా 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 ఎలా ఉందిరా చేపల పులుసు? నల్లా ఇరికదబ్బా నల్లా ఇరికదా. ఎలా ఉంది బామ్మరిది? అబ్బా నల్లా ఇరికదబ్బా నల్లా ఇరికదా. కానీ 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 కుమ్మై సూపర్ అబ్బా. అబ్బా బాబా బాబా బాబా. మనం మార్కెట్లోకి వచ్చేసేవండి. చేపలు ఎలా ఉన్నాయో చూస్తున్నారుగా. అబ్బాబ్బాబ్బా అవి చూడండి ఎట్ట కదులుతున్నాయో. ఆ కదలికను చూసి మనం ఏ చేప కొనాలో కూడా అర్థం కావట్లేదండి. చూడండి, మొత్తానికి 5 కిలోల చేపలు తీసుకుని ఉండే 5 కిలోల చేపలకి 2 చేపలే వచ్చినాయండి. 2 చేపలు కూడా మంచి బతికున్న చేపలు వచ్చినాయి. వాటిని ఇప్పుడు కోపిస్తున్నానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా కొట్టండి. మనం ఇప్పుడు ముక్కల్ని కడుక్కుంటున్నామండి. కడగటం కూడా ఎలా కడగాలంటారా? అదిగో తెల్లగా నల్లగా ఉంచండి, ఎన్ని పోయేటట్టు. అదిగో పేగులు తలకాయ కొందరండి, అదంతా తలకాయలు అన్నీ తీసేసి మంచి తెల్లగా వచ్చేటట్టు కడుక్కోవాలండి. ఒక్కసారి కదండి, 2-3 సార్లు కడుక్కొని అలాగ జాగ్రత్తగా వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేస్తున్నాం కదండి, చూసారుగా. ఉప్పు సరిపోయినంత ఉప్పు వేసుకుని తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఆ పసుపుతో మొత్తం ముక్కలు మొత్తం తిప్పాలండి. తిప్పుకున్న తర్వాత మొత్తం కలుస్తుంది కదండి. ఈ కలిసినందువలన నీసు వాసన అనేది పోతుందండి. పోయిన తర్వాత మనం జాగ్రత్తగా దాన్ని మళ్ళీ ఇంకొకసారి గట్టిగా కడుక్కొని మళ్ళీ శుభ్రంగా అలా రుద్ది కడగాలండి. మళ్ళీ కడుక్కోవాలి. మనం ముక్కల్ని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మన చేపల పులుసులో కావలసిన పదార్థాలు ఏంటో మీకు అన్నీ చూపిస్తాను. ఒక్కొక్కటిగా చూడండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. తర్వాత టమాటాలు కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6, అల్లం తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, చింతపండు అంత తీసుకున్నానండి. మన కూరకు కావాల్సిన మసాలాలు పక్కన పెట్టామండి. ఉల్లిపాయలు కోసుకుంటున్నామండి. తర్వాత పచ్చిమిరకాయలు కాడ కోసుకుని పక్కన పెట్టుకుందాం. టమాటాలు శుభ్రంగా కడుక్కొని సన్నసన్నగా ముక్కలు కోసుకుంటామండి. వండటానికి పొయ్యి ముట్టిస్తున్నానండి. ఆ పొయ్యి కూడా ఎట్ట మండుతుందో చూడండి. అబ్బరకా దబ్బరకా అద్దుగా ఎలా మండిందో చూసారా? ఈ పుల్లల పొయ్యి మీద కూర వండితే ఉంటుందండి. అబ్బాబాబాబాబాబా. చేపల పులుసులోకి సరిపోయినంత నూనె వేస్తున్నామండి. ఈ నూనె బాగా కాగిన తర్వాత, నూనె కాగిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేసుకుంటున్నాం. ముక్కలు వేసుకున్నాక ఒకసారి తిప్పుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చిందాక మనం వేయించుకోవాలి. ఉల్లిపాయల ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగినాయండి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు ఉప్పు వేసుకుని ఒక్కసారి తిప్పుకోవాలండి. ఇప్పుడు ముక్కలు వేగినాయండి. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నా. పేస్ట్ వేసిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలండి. మసాలా వేగిపోయిందండి. కూరకు సరిపోను కారం వేసుకోవాలి. వేసుకుని ఒకసారి 2 సార్లు తిప్పుకున్న తర్వాత
ఇందులో గ్రేవీ కోసం ధనియాల పొడి వేసుకుంటున్నానండి. పులుపు కోసం చింతపండు రసం వేసుకుంటున్నాం. చింతపండు రసం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఒకసారి తిప్పుకోవాలండి. పులుసు మరిగింది. మరిగిన పులుసులోకి చేప ముక్కలు వేసుకుంటున్నామండి. ముక్కలు వేసుకున్న తర్వాత గంటి పెట్టి తిప్పకూడదండి. గంటి పెట్టి తిప్పితే ముక్కలు విరిగిపోతాయి. చేపల పులుసు సగం ఉడికిందండి. ఇందులోకి చేపల మసాలా, మిరియాల పొడి కొంచెం వేసుకుంటున్నాం. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ ఫోన్లోకి వస్తాయండి. చేపల పులుసు ఉడికిపోయిందండి. దింపుకునే ముందు కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే అబ్బాబ్బా ఏం వాసన వస్తుందండి. ఇదేనండి మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అంటే. ఈ చేపల పులుసుని మీరు కూడా ట్రై చేసి చూడండి. అది ఎలా వస్తుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సూపర్గా ఉంటుందండి ఈ చేపల పులుసు. చేపల కూర ఎలా ఉందో చూసి చెప్పురా బామ్మరిది. అబ్బా బాబా బాబా బా చూసానాగయా 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 అబ్బబ్బా. ఎలా ఉందిరా చేపల పులుసు? నల్లా ఇరికదబ్బా, నల్లా ఇరికదా. ఎలా ఉంది బామ్మరిది? అబ్బా నల్లా ఇరికదబ్బా, నల్లా ఇరికదా. కానీ 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 కుమ్మేయ్. సూపర్ అబ్బా. అబ్బా బాబా బాబా బాబా.